మనం బయట వెతుకుతున్నాం భగవంతుడిని. భగవంతుడు మనలోనే ఉన్నాడు, ప్రాణంతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆ నమ్మకం ఎప్పుడైతే మనకు ఉంటుందో విశ్వం మనని ముందుకు తీసుకెళ్తుంది. ఎంత కష్టం వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆ నమ్మకంతో భగవంతుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అన్న నమ్మకంతో, ధైర్యంతో నువ్వు ముందుకెళ్తే ఏది కూడా నిన్ను బాధించదు అని చెప్పి గీతలో స్పష్టంగా భగవాను రాయింది. చూడండి, భగవద్గీత భగవంతుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కృష్ణుని అవతారంలో వచ్చిండు. ఎందుకు వచ్చిండండి? మనం తక్కైనమా భూమి మీద? భగవానుడు భూమి మీదకి ఎందుకు వచ్చిండు ఎంతమందికి తెలుసు? ఒక రాముని అవతారంలో ఎందుకు వచ్చిండు? సరే, ఒక కృష్ణుని అవతారంలో ఎందుకు వచ్చిండు? దేని కొరకు వచ్చిండు? ఆన్సర్ మనం చెప్పుకుంటే పోతే మస్తుంటాయండి, చెప్పుకుంటే. కానీ మనకి ఎందుకు వచ్చిండు, ఏంటిది, జ్ఞానం ఏంటిది అన్నది తెలాలి కదా. భగవానుడు ఎందుకు వచ్చిండంటే, ఒక రూపాయి బిల్ల ఉంది కదా, ఒక రూపాయికి ఒక సైడ్ బొమ్మ ఉంటుంది, ఒక సైడు ఏముంటుంది? ఒక్క నాణానికి అటు ఇటు ఎలా ఉంటుందో అలాగే భగవానుడు అంటే ధర్మం, ధర్మాన్ని రక్షించడానికి దైవం దిగి వచ్చిందా లేదా? మీరేం మాట్లాడకపోతే నేను మైక్ పెట్టేస్తా. మనకి మాత్రం తెలుసు, అందరికీ ఈ మాత్రం తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటే శ్రీరాముడు ఏం చెప్పడానికి వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలుసు, ధర్మాన్ని నిలబెట్టడానికి. మీరు గమనించండి, రామాయణంలో శ్రీరాముని అన్నదమ్ములు ఎందరండి? నలుగురు. వెరీ గుడ్, ఈ మాత్రం ఆన్సర్ ఇవ్వండి. మరి రావణాసురులు ఎంతమంది అంటే అన్నదమ్ములు? ముగ్గురు. మరి వాళ్ళు నలుగురు ఎందుకు వచ్చిండ్రు, వీళ్ళు ముగ్గురే ఎందుకు వచ్చిండ్రు? ఏమన్నా తెలుసా? అది రామాయణం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నలుగురి అన్నదమ్ములు ఎందుకు వచ్చిండ్రంటే ధర్మం 4 పాదాల మీద నడవాలని చెప్పడానికి వచ్చిండ్రు నలుగురు అన్నదమ్ములు. ఒక్కొక్క అన్న ఒక్కొక్క ధర్మం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంటే నలుగురు 4 పాదాల పైన ధర్మం నడవాలి. అదే సత్యయుగము అంటారు. మరి అలా ఉండాల్సిన ధర్మం 3 పాదాల మీద ధర్మం నడుస్తుందని ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములని ఇచ్చిండ్రు. చూడండి, అంటే ఒక్క పాదం అధర్మం నడుస్తుంది అని చెప్పి ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములని ఇచ్చిండ్రు. చాలా అంతరార్థం ఉంటుందండి మనకి 4 గ్రంథాలలో. అందుకని ఈ 4 గ్రంథాలే ఎంబీబీఎస్ అని చెప్పిన. మహాభారతంలో అనంతమైన జ్ఞానం ఉంది. భాగవతంలో భగవానుడు ఒక్క భగవానుడి కాదు, అందరి లీలలు ఉన్నాయి దాంట్లో. లీల అంటే మనం కామెడీగా తీసుకుంటున్నాం. కృష్ణుని లీలలట. కృష్ణుని లీల వెనకాల ఉన్న జ్ఞానం మనం తీసుకుంటే మనకి దుఃఖం ఉండదండి. అందుకనే పరమాత్మ ఎంత కష్టపడినా, ఎంత బాధున్నా చిరునవ్వుతో లీలలు చేసిండు. ఆ లీలలు మొత్తము భాగవతంలో ఉంది. మరి భగవద్గీత మనకి భగవానుడు ఏం చెప్తుందంటే, మీలోనే నేను ఉన్నాను, మీరేమో బయట వెతుకుతున్నారు. మరి ఎందుకు మనం ఆలయాలు నిర్మించుకున్నామంటే, శ్రీరాముని ఆలయం, కృష్ణుని ఆలయాలు ఎందుకు అంటే, వారిని గొప్పవాళ్ళు వారు ఏం చెప్పారు ఈ రూపంలో వచ్చి, శ్రీరాముని రూపంలో వచ్చి శ్రీరాముడు మనకి ఏం చెప్పిండు అది మనం నిత్య జీవితంలో ఆచరించడానికి, వారిని స్ఫూర్తి పొందడానికి, ఆదర్శంగా తీసుకోవడానికి మర్చిపోతామని చెప్పి అలాంటి గొప్ప వాళ్ళకి ఆలయాలు కట్టుకొని ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి రాగానే మనకి ఒక కోరిక గుర్తొస్తుంది, కానీ ధర్మం గుర్తు రాదు. ధర్మాన్ని గుర్తు చేసుకోవడం కోసం దేవాలయాలని నిర్మించుకున్నాం మనం. శ్రీరాముని చూడగానే శ్రీరాముడు అన్నదమ్ములతో, అక్కయ్యలతో, అలాగే ప్రజలతో, అందరితో ఎలా ఉండాలి, ధర్మం తప్పకుండా
ఎన్ని కష్టాలు వచ్చినా మనం ధర్మం తప్పకుండా జీవిస్తే అదే గెలుస్తుంది అని చెప్పిన మహానుభావుడే శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆయన గుడిని నిర్మించుకున్నాం. ఆయన గుడిని నిర్మించుకొని ఆయనను ఆదర్శంగా తీసుకోవడం లేదు. ఆయనను ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆయన చెప్పిన మాటలని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆయనని ఆదర్శంగా తీసుకున్నట్టు. అంతేందుకండి, మన పక్కింటి వాళ్ళకు మంచి మార్కులు వచ్చినాయి, మన ఇంట్లో మంచి మార్కులు రాలేవనుకోండి, మన పిల్లలకి తక్కువ ఏం చెప్తాం మనం, సర్వమని వస్తాయి మన నోట్లకి. కానీ ఎందుకు రాలేవు నా కొడుక్కి అని మీరు కూర్చుండబెట్టుకొని ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎప్పుడూ ఒకరిని దించేయద్దు, ఒకరిని ఎక్కించుకోవద్దు, సమానంగా చూడాలి. ఫెయిల్ అయినా సరే, పాస్ అయినా సరే. ఎందుకు ఇక్కడ లోపం ఏముంది, ఆ బాబులో ఆ పాపలో ఏం లోపం ఉంది, ఏం జరిగింది, నువ్వేం నేర్పలే ఆ పిల్లానికి. ప్రథమ స్థానం తల్లిది. అందుకని ఫస్ట్ ఒడి, తల్లి ఒడి చాలా గొప్పది. తర్వాత బడి, తర్వాత గుడి. ఫస్ట్ తల్లి ఒడి నుంచి 5 సంవత్సరాల లోపు ఎంతో జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పింది. తర్వాత బడిలో టీచర్ జ్ఞానం నేర్పాలి, గుడికి వస్తే పంతులు జ్ఞానం నేర్పాలి. ఇలా 3 ద్వారా ఒక పిల్లాడికి ఒక పిల్లానికి నేర్పించిన తర్వాత సమాజంలోకి వదలమని చెప్పిండు. మన భారతదేశ సంస్కృతి అది. అందుకనే మన పూర్వులు, మన సత్పురుషులందరూ అలాగే చేసిండు. కాబట్టి మనకి ఇక్కడ తల్లి ఒడి చాలా గొప్పదండి.